అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈ తరం వంటలు. ఇవాళ మనం ఎంతో రుచిగా ఉండే తోటకూర పులుసు ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనకి తోటకూర పులుసు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాం. నేను మట్టి ముక్కలు చేస్తున్నాను ఇక్కడ. ఇది వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసుకుందాము, పోపుకు సరిపడా. నూనె వేడెక్కిన తర్వాత మనం పోపు వేసుకుందాం. కొద్దిగా శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా నేను ఒక 2 ఎండుమిర్చి వేస్తున్నానండి ఇక్కడ. వేసిన తర్వాత జీలకర్ర వేస్తున్నాను, ఇంగు వేస్తున్నానండి. ఇంగు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది డిష్కి మనకి ఇక్కడ. సో ఇంగు కూడా వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా వేగనిద్దాం. పోపు వేగనిద్దాం. ఫస్ట్ పోపు వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసానండి నేను, చీలికల్లా తరిగాను ఇవి నేను పొడుగ్గా. ఇవి కూడా కొంచెం వేగనిద్దాం మనం. వేగిన తర్వాత ఒక 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసాను, అలాగే ఒక 1/2 కప్పు సొరకాయ ముక్కలు, ఒక 1/2 కప్పు టొమాటో ముక్కలు వేసాను. ఇవన్నీ కొంచెం కలిపిన తర్వాత మనం ఇందులో తోటకూర వేసేసుకుందామండి. ఇది తరిగి వాష్ చేసి పెట్టుకున్నాను నేను, మట్టి ఉంటుంది కదా అందుకోసమని. సో ఇవి ఒక ఇంచుమించుగా 5 to 6 కప్స్ ఉంటాయండి. ఆకుకూర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. ఇది మనకు ఆకుకూర చాలా మంచిది కదా హెల్త్కి. సో ఆకుకూర ఎక్కువ వేసుకుని చేసుకోవచ్చు. అంతా మనం వేసేసుకున్న తర్వాత మనం ఆ తోటకూర కాడలు ఉంటాయి కదా, నేను కాడలు కూడా వేసేసాను ఇందులో. ఇంకా కొన్ని ఏమైనా ఉంటే పైన వేసేసుకుందాం. ఈ కాడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి, ఇది వేయడం మర్చిపోవద్దు. ఉత్తి కాడలతో కూడా పులుసు పెట్టుకోవచ్చండి మనం. ఇది మనకి ఫైబర్ కూడా ఉంటుంది బాగా కాడలు. సో తోటకూర కాడలు కూడా వేసుకోండి ఖచ్చితంగా. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఒకసారి మనం బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా తగినంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు కూడా వేసుకున్నాక ఒకసారి మనం కలిపేసుకుందాము మళ్ళీ. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా మగ్గనిద్దాము. అసలు మనం ఉల్లిపాయలు, టొమాటోలు, అలాగే సొరకాయ అన్నీ వేసాం కదా, ఇవన్నీ బాగా ఉడికిపోతాయి. చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో. మనం నిండా అంటే మూకుడు నిండా వేస్తే మనం తోటకూర ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయిందండి. సో అంటే బాగా ఉడికిపోయాయి అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు మనకు ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. సో ఇప్పుడు ఇదంతా ఉడికిపోయిన దాంట్లో నేను ఒక 1/2 కప్పు పప్పు వేస్తున్నానండి ఇక్కడ. కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్లే వస్తుంది ఇది, నేను చిన్న కప్తో తీసుకున్నాను కనుక. సో ఉడికిచ్చిన పప్పు ఇది, ఉడికిచ్చిన పప్పు వేసి బాగా కలుపుకుందాము. కొంతమంది పప్పు బదులు పిండి వేసుకుంటారండి, ఇది మీ ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు. నేను ఇవాళ పప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 2-3 కప్పులు నీళ్లు పోసుకుందాం మనం. నీళ్ళన్నీ బాగా పోసుకున్న తర్వాత నేను చింతపండు వేస్తున్నాను అండి. ఒక 1/2 కప్పు చింతపండు రసం వేస్తున్నాను. నానబెట్టి చింతపండు రసం తీసాను, అదొక 1/2 కప్పు వేసాను. ఇదంతా వేసాక బాగా కలుపుకుందాము. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది మనకి కాసేపు బాగా మనం కలిపి ఉడకనిద్దాము. ఒక 5 నిమిషాల పాటు మనం ఉడకనిస్తే ఇంకా రెడీ అయిపోయినట్లేనండి మనకి అది. ఇంకా కొంచెం కారం వేసేసుకుందాం పైన. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కనుక కారం ఉంటుంది, చూసి వేసుకోవాలి. సో ఇది కూడా వేసాక మనం ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకుని ఇంకా రెడీ అయిపోయిందండి మనకి. ఇంకా ఒకసారి కలుపుకుని మనం దించేసుకోవాలి. బాగా చిక్కగా ఉంటే ఇంకొంచెం నీళ్ళు పోసి ఉడకనివ్వచ్చు. సరిపోయింది కన్సిస్టెన్సీ కూడాను. సో ఇది మనం వేడివేడి అన్నంతో తినచ్చు, చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.